నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో రంజాన్ పండుగ సందర్భంగా మైనారిటీలకు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. మసీదుల అభివృద్ధికి అనేక నిధులు కేటాయించి మైనారిటీల సంక్షేమానికి కృషి చేశామని గుర్తు చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా కాంగ్రెస్ పాలనలో మైనారిటీలకు పండుగ తోఫా ఏది అని ప్రశ్నించారు. మైనారిటీల సంక్షేమం కోసం ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. రేవంత్ కలలో కూడా కేసీఆర్నే కలవరిస్తున్నారని కవిత ఎద్దేవా చేశారు. రైతు బంధు, ఉద్యోగాలు ఇవ్వకుండా ఉట్టి మాటలతో టైంపాస్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాదు కానీ సొల్లు మాటలు మాత్రం బాగా చెప్తావు బీఆర్ఎస్ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో అబద్ధాలు మాట్లాడి పాపం మూటగట్టుకోవద్దని కవిత హితవు పలికారు. నేను రైతు బంధు ఇయ్యా కానీ ఇష్టం వచ్చినట్టు రఫ్గా మాట్లాడతా. నేను రుణమాఫీ చెయ్య కానీ బాగా రుబాబుగా మాట్లాడతా. నేను సాగునీరియ్యా కానీ సోది ముచ్చట్లని చెప్తా. అంటే మా రైతులు ఊకునే విధంగా లేరు, అర్థమైపోయింది వాళ్ళకు కూడా. అట్లనే నేను ఉద్యోగాలు ఇయ్యగాని ఉట్టి మాటలు చెప్తా. నేను జాబ్ క్యాలెండర్ ఇయ్యగాని జోరుగా అబద్ధాలు చెప్తా. అంటే మా విద్యార్థులు ఊరుకునేటట్లు లేరు ఇయ్యాల. అట్లనే నెలకు 2500 ఇయ్యగాని తులం బంగారం కూడా ఇయ్యగాని ఓన్లీ తుపేల్ మాటలు చెప్పుకుంటే టైంపాస్ చేస్తా. అంటే మా మహిళలు ఇవాళ వినేటట్టు లేరు. ఏం మాట్లాడుతుడు ఆయన? రెస్పెక్ట్ అంటాడు, స్టేచర్ అంటాడు, క్రెడిట్ అంటాడు, ఏదో అంటాడు. ఏక్ బాత్ సమझिए साहब, इज्जत को किसी दुकान में खरीद सकते क्या? మాట్లాడుతుడు ఆయన? రెస్పెక్ట్ అంటాడు, స్టేచర్ అంటాడు, క్రెడిట్ అంటాడు, ఏదో అంటాడు. ఏక్ బాత్ సమझिए साहब, इज्जत को किसी दुकान में खरीद सकते क्या? ఖరీద్ సక్తే ఇజ్జత్ కో కిసి దుకాన్ మే. రెస్పెక్ట్ అనేది, గౌరవం అనేది మన నడక బట్టి, మన నడత బట్టి, మన మాట తీరు బట్టి, మన పనితీరు బట్టి ఉంటుంది. అంతేగాని కొనుక్కొద్దామంటే దుకాణంలో రాదు. ఇజ్జత్ और స్టేచర్ जो होता है जिंदगी भर काम करके कमाना पड़ता है उसको. అదే విధంగా ఇవాళ కేసీఆర్ గారు కనబడితే జనాలు టీవీల దగ్గరికి పోయి సౌండ్ పెంచుకొని क्या बोल रहे केसीआर साहब बोल के सुनते. आज ये हमारे सीएम साहब बात कर रहे तो लोग टीवी को म्यूट में डाल के चले जा रहे. इन्हों सेम बकवास बार बार वही बोलते, सुनने का कोई फायदा नहीं है बोल के. అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ముందు సెన్సార్ బోర్డు వాళ్ళ దగ్గరికి పోయి ఏ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి వినేటట్టుగా ఆయన స్పీచ్ తయారైన తప్పితే గౌరవప్రదంగా మంచిగా మర్యాదగా చిన్నపిల్లలు వినేటట్టు అయితే ఆయన మాటలు ఉంటలేవు. ఇక ఇట్లాంటిది ఈ గొప్ప మనిషి కేసీఆర్ గారి గురించి మాట్లాడుకుంటా రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? స్టేట్ ఫ్యూచర్ అట రేవంత్ రెడ్డి గారట. అంటాడయ్యా సీఎం గారు, నేను రైతు బంధు ఇయ్యా కానీ ఇష్టం వచ్చినట్టు రఫ్గా మాట్లాడతా. నేను రుణమాఫీ చెయ్య కానీ బాగా రుబాబుగా మాట్లాడతా. నేను సాగునీరియ్యా కానీ సోది ముచ్చట్లని చెప్తా. అంటే మా రైతులు ఊకునే విధంగా లేరు, అర్థమైపోయింది వాళ్ళకు కూడా. అట్లనే నేను ఉద్యోగాలు ఇయ్యగాని ఉట్టి మాటలు చెప్తా. నేను జాబ్ క్యాలెండర్ ఇయ్యగాని జోరుగా అబద్ధాలు చెప్తా. అంటే మా విద్యార్థులు ఊరుకునేటట్లు లేరు ఇవాళ. అట్లనే నెలకు 2500 ఇయ్యగాని తులం బంగారం కూడా ఇయ్యగాని ఓన్లీ తుపేల్ మాటలు చెప్పుకుంటే టైంపాస్ చేస్తా. అంటే మా మహిళలు ఇవాళ వినేటట్టు లేరు. ఏం మాట్లాడుతుడు ఆయన? రెస్పెక్ట్ అంటాడు, స్టేచర్ అంటాడు, క్రెడిట్ అంటాడు, ఏదో అంటాడు. ఏక్ బాత్ సమझिए साहब, इज्जत को किसी दुकान में खरीद सकते क्या?